కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందన మన్నాలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యం ద్వారా మీ వద్దకు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ దినపు వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అన్నయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా, నీకే వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మీరే ప్రభువా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇది నమ్మన ప్రభువా తండ్రి, మా అందరితో మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా హృదయంలో నీకు ఇష్టం కాని కార్యములను ప్రభువా సరిచేసి ప్రభువా నీ సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాలు వేడుకుని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దినపు వాక్య ధ్యాన అంశము బ్యారియర్స్ టు ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశమునకు అడ్డంకులు అనే యొక్క ధ్యానాంశాన్ని మనం వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. వాక్య భాగం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, పౌలు గారు మరి కొరింథీయులకు పత్రిక రాస్తూ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర గురించినటువంటి విషయములు, వారు ఏ రీతిగా మరి దేవుని యొక్క మార్గముల్లో మరి నిలువలేక, దేవుని యొక్క మార్గముల్లో నిలువలేక ఏ రీతిగా వారు ఫెయిల్ అయిపోయారో, ఏ విషయాలను బట్టి వారు తప్పిపోయారో, వాగ్దాన దేశంలోనికి వెళ్లకుండా వారికి ఏవేవి అడ్డంకులుగా ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో వారు పడిపోయారో వాటి నుంచి మనం ఎలాగూ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగూ హెచ్చరిక పొందాలో అనేక విషయాలు పౌలు గారు ఈ పత్రికలో రాస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాక్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే వారు పురుషులే సుమారు 6 లక్షల మంది ఉండటము, మరి స్త్రీలు పిల్లలు కాకుండా ఇశ్రాయేలీలతో పాటు ఇంకా అనేకమైనటువంటి వేరే జనులు ఐగుప్తు దేశంలో నుండి వారితో వస్తారు కనాను దేశానికి వెళ్ళటానికి. వారు కూడా కాకుండా లేవీలను కూడా లెక్కించకుండా ఉన్నటువంటి పురుషులు 6 లక్షల మంది కాల్బలం. వీరితో కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు ఒక 20 లక్షల మంది జనామని చెప్పేసి మరి క్రైస్తవ పండితులు అంచనా వేస్తారు. ఈ అంచనా ప్రకారం ఇంతమంది జనాంగమును మోషే నడిపించుకుంటూ వస్తారు. అయితే వీరిలో మరి 20 సంవత్సరముల కంటే పైబడిన వారు, అనగా మరి పెద్దవారు అందరిలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఐగుప్తు దేశంలో నుండి స్టార్ట్ అయినటువంటి జనుల్లో కనుక చూసుకున్నట్లయితే, ఆ జనుల్లో కేవలం 2 తప్పించి ఎవరూ కూడా మరి కనాను దేశంలోనికి వెళ్ళలేరు. వారు అరణ్యంలోనే చనిపోతారు, అరణ్యంలోనే వారి ప్రయాణాన్ని ముగించుకుంటారు. కానీ దేవుడు మరి ఇస్తున్నటువంటి, దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశంలోనికి వెళ్లకుండా ఉండిపోతారు, అక్కడే చనిపోతారు. వారి యొక్క దేహములన్నీ, మృతదేహములన్నీ కూడా ఆ అరణ్యంలోనే మరి పాతిపెట్టబడము జరుగుతూ ఉంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మరి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దాన దేశమును స్వతంత్రించుకునేటువంటి అవకాశము వారికి లేకపోయింది. ఎందుకని వీరు మరి దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదంటే, పౌలు గారు ఒకే మాటలో చెప్తారు, అనేక మందట వారిలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని యొక్క మరి రక్షణలోనికి వచ్చినట్లయితే, మారు మనసు అనుభవంలోనికి వచ్చినట్లయితే, లేకపోతే దేవుని విషయంలో యేసు ప్రభు గురించినటువంటి మంచి విషయంలో ఏవో మనం కొన్ని తెలుసుకుని ఆయన యొక్క మరి మేలును మనం పొందుకుని ఆయన మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నట్లయితే, మనము ఏ రీతిగా హెచ్చరిక పొందాలో ఇక్కడ దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఏ విషయంలో వారు తప్పిపోయారో, ఏ జాగ్రత్తలు మనం తీసుకోవాలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 6వ వచనం చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.
ఒక సాదృశ్య రూపకంగా చెప్తా ఉన్నాడు. క్రైస్తవ విశ్వాస యొక్క ప్రయాణము మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల యొక్క కనాను దేశ ప్రయాణంతో ఒకసారి మనము సరిపోల్చుకుని చూసుకుందామని చెప్పేసి, వారు ఏ విషయంలో మరి తప్పిపోయారో ఈ రోజున ఆ విషయంలో మనం తప్పిపోకుండా ఉన్నట్లయితే మనము మన యొక్క క్రైస్తవ ప్రయాణమును, విశ్వాస ప్రయాణమును మనం చక్కగా మనం ముగించుకుని మరి పరమ కణానికి మనం చేరగలుగుతామని చెప్పేసి పౌలు గారు రాస్తూ ఉన్నారు. 7వ వచనం కనుక చూసుకున్నట్లయితే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. నిర్గమకాండము 32వ అధ్యాయము 5-6 వచనములు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏం జరిగిందో ఒకసారి కొన్ని వచనములు మనం చదువుకుందాం. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయంలో లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే మోషే మరి 10 ఆజ్ఞలను పొందుకోవడానికి మరి దేవుని యొక్క సముఖం దగ్గరికి వెళ్తారు. దేవుని సముఖంలో మరి 40 దినములు 40 రాత్రులు కూడా ఆయన స్పెండ్ చేస్తున్నటువంటి సమయంలో క్రింద వాళ్ళు ఏమనుకుంటారంటే, అక్కడ ఉన్నటువంటి మరి సినాయి పర్వతం కింద ఉన్నటువంటి ఆ జనాంగం అంతా ఏమనుకుంటారంటే, అహరోనును మరి భయపెట్టి బెదిరించి ఆయన్ని పర్సువేట్ చేసేయమంటారు. అంటే ఇక మోషే చనిపోయాడు, మరి యెహోవా దేవుడు ఎవరో మాకు తెలియదు, మాకు నీవు ఒక దూడను చేయని చెప్పేసి వారి యొక్క బంగారముల చేత మరి విగ్రహంను చేయించుకుని దాని ఎదుట ఇష్టానుసారంగా, ఇంకా వాక్యంలో వచ్చిన చూసుకున్నట్లయితే వారట ఇష్టానుసారముగా మరి ప్రవర్తిస్తారు. ఇష్టానుసారముగా తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా ఆడటం కూడా చేయడాన్ని బట్టి కూడా అక్కడ అనేకమైనటువంటి జనులు చనిపోతారు. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలీలను కూడా ఆ యొక్క వచనంలో మనకు ఉంటారు. వారు చేసినటువంటి అవిధేయమైన కార్యాన్ని బట్టి ఇశ్రాయేల్ 10 అద్భుతాలు చూసారే, మరి సముద్రములో నడిచారు, సముద్రం 2 పాయలుగా చేయబడింది. దేవుడే మరి అంత గొప్ప అద్భుతాలు చేస్తున్నప్పుడు మరి దేవుణ్ణి మరచి మళ్ళీ వెనక్కి తిరగడానికి వాళ్ళు సాహసించారు. చాలా భయంకరమైనటువంటి కార్యం అక్కడ చేశారు. దాన్ని బట్టి వారు సంహరింపబడ్డారని చెప్పేసి వాక్యంలో ఉంటారు. వారి యొక్క మనస్సు దేవుని మీద నిలకడగా లేదు. ఈ రోజున మరి దేవుని యొక్క మార్గంలోనికి వచ్చామని క్రైస్తవులమని పేరు పెట్టుకుని మనము మన యొక్క మనసు దేవుని మీద నిలకడగా లేకుండా మళ్ళీ లోకం వైపు, లోకపు తట్టే మనం కనుక చూస్తూ ఉన్నట్లయితే అయ్యో మన యొక్క క్రైస్తవ ప్రయాణము దాని యొక్క డెస్టినీ ఎలాగుంటుందో ఏమవుతుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ కనుక మనం నిలకడగా లేనట్లయితే మన ప్రయాణం పరలోక రాజ్యం వైపు కాదు కానీ నరకము వైపే. బాప్తిసం తీసుకున్న, దశమ భాగాలు ఇస్తున్న అనేకమైనటువంటి దేవుని పనిలో మరి ముఖ్య పాత్ర మనం పోషిస్తున్నా సరే మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి జీవితము దేవుని మీద లేకుండా, యేసు ప్రభువు మీద లేకుండా మనం మళ్ళీ లోకపు తట్టే మనం చూస్తూ లోకపు కార్యముల్లో మరి విగ్రహారాధన అంటే ఒక రీతిగా దేవుణ్ణి కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో, ఎక్కువగా దేనైతే ఇష్టపడతామో దేవుణ్ణి పక్కన పెట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏదైనా పనిలో ఉన్నట్లయితే దేవుని కంటే ఎక్కువగా మరి దేని మీద అయితే ఆధారపడతామో, దేని మీద ఎక్కువగా మన యొక్క సమయం అంతా కేటాయిస్తామో దేవుణ్ణి పక్కన పెట్టి అనేకమైన విషయంలో మరి లోకపు విషయంలో ఉంటాము. అవే మనకు ఒక ఉరి కింద, విగ్రహారాధన కింద అయిపోతుంది కనుక అటువంటి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా మనం ఈ రోజు నుంచి వాటిని విడిచిపెట్టాలి. లేనట్లయితే మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మరి ఓడిపోయి పరమకణానికి వెళ్ళలేని వారంగా ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలు అయితే వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి అనేకమైనటువంటి జనులు అక్కడ సంహరింపబడ్డారు. మరి విగ్రహారాధకులై మీరు ఉండకూడదు అని చెప్పేసి మరి దేవుని వాక్యంలో ఉంది కనుక ఈరోజున మనకి విగ్రహముగా ఏమున్నాయో, ఒకవేళ ధనము ఉండొచ్చు, లేకపోతే మనకున్నటువంటి కుటుంబ సభ్యులే మనకి విగ్రహారాధన కింద ఉండొచ్చు. వారిని ఎక్కువగా ప్రేమించడం చేత దేవుని అలక్ష్యం చేయడం ద్వారా మనకు వారు ఒక విగ్రహముగా ఉరి కింద ఉండొచ్చు. మరి దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదని వాక్యం చెప్తుంది కనుక ఈ రోజున మన యొక్క ప్రేమ, మన యొక్క మరి ఇష్టము కూడా దేవుని వైపు ఉన్నట్లయితే మనం దేవుని మార్గం నిలకడగా ఉంటాం. ఏ యొక్క
పరిస్థితి, ఏ ఒక్క వస్తువు, ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క పర్సన్ కూడా మనల్ని దేవుడి నుంచి విడగొట్టలేదు. అప్పుడు దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించినట్లు లేనట్లయితే మరి దేని ఇష్టముగా మనం ప్రేమిస్తామో అదే మనకి ఉరికింద అవుతుంది. అదే ఒక ఉరికింద అయ్యి మన యొక్క మార్గంలో నుండి తొలగించి వేయబడడానికి అది ఒక కారణం అవుతుంది. కనుక ఈ రోజున ఈ యొక్క మాటను బట్టి హెచ్చరిక పొందాం. తర్వాత వచనం చదువుకుందాం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి సంఖ్యాకాండములో కనుక మనం చూసుకున్నట్లయితే 25వ అధ్యాయము మొదటి 2 వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరి భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ ఏం జరిగింది అంటే దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదని తెలుసు. మరి విగ్రహారాధన చేస్తే దేవునికి కోపం వస్తుందని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలకు తెలుసు. ఇక్కడ ఏం జరిగింది అంటే బిలాము అనేటువంటి ఒక ప్రవక్తను ఉపయోగించుకుని సైతాన్ ఏం చేద్దాం అనుకున్నాడు అంటే వీరిని శపించాలి అని చెప్పేసి మరి ఒక రాజు ద్వారా తనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి బిలామును దేవుడు గద్దిస్తారు. దేవుడు గద్దించిన తర్వాత తను వెళ్ళిపోతూ ఇంకా మరి దేవుడే ఆశీర్వదించిన జనాంగా నేను ఎలాగూ శపించగలుగుతానని చెప్పేసి నేను శపించనీయకుండా దేవుడు ఆపచేస్తున్నాడని వెళ్ళిపోతూ చివరికి ఏం చెప్తాడంటే ఆ రాజుతో, నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలీయులు శపించబడాలి అంటే, ఆ మోయాబు రాజుతో ఇశ్రాయేలు శపించబడాలంటే వారి గనక పాపం చేసినట్లయితే దేవుడే వారికి విరోధి అవుతారు కనుక వారి చేత పాపం చేయించమని చెప్పేసి మరి మోయాబు రాన్ల స్త్రీలతో మరి వ్యభిచారంలోనికి దిగే విధముగా వారి యొక్క బలహీనతను బట్టి కూడా ఇశ్రాయేలీయుల్ని వ్యభిచారం చేసే విధముగా మరి బిలాము ఆ ఆలోచన చెప్పడం జరుగుతుంది. ఆ ఆలోచన ద్వారా ఈ రాజు ఏం చేస్తాడంటే వీరందరూ కూడా వ్యభిచారం చేసే విధముగా ఆ స్త్రీలను పంపిస్తాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! మరి ఈ బలహీనతను బట్టి ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేస్తూ ఉండగా ఒక తెగులు రేగుతుంది. ఆ తెగులు వల్ల సుమారు 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారని చెప్పేసి మరి సంఖ్యాకాండంలో ఉంటుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్న తర్వాత ఫీనెహసు వచ్చి పరిహారం చేయడం, దాని ద్వారా అక్కడ తెగులు ఆగిపోవడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సైతాను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వారి బలహీనతలను బట్టి వారిని పడగొట్టడం జరిగింది. ఈ రోజున ఏ బలహీనత ద్వారా సైతాను మనల్ని వెనక్కి లాగుతూ ఉన్నాడు. ఆత్మీయంగా ఎదుగుతున్న మనల్ని మరి దేవుడు అంటే ఇష్టం ఉండే మరి దేవుని పట్ల, దేవుని పని పట్ల ఇష్టం కలిగి దేవుని యొక్క పరిచయం పట్ల మనం ఎంతో శ్రద్ధ మరి భక్తితోనూ భక్తిభావంతోనూ చేస్తూ ఉండగా మనకున్నటువంటి బలహీనతలను బట్టి వాటి నుండి వెనక్కి లాగుతూ ఉన్నాడు సైతాన్. కనుక వాటిని మనం ఎదిరించాలి అంటే మనం దేవునికి లోబడి ఉండాలి. మరి వచ్చేటువంటి బలహీనతల పట్ల మనం విజయం పొందుకోలేలాగా దేవునికి మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. జయ జీవితం ఇవి ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. అలాగూ మన బలహీనతలను బట్టి కూడా మరి వెనక్కి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 9వ వచనము, మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఇక్కడ గనక సంఖ్యాకాండంలో కనుక మనం చూసుకున్నట్లయితే 21వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనం చదువుకుందాం. వారు ఏదేమో దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన కరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మార్గాయాసము చేత మరి ప్రయాణ మార్గంలో వారికి ఉన్నటువంటి అలసటను బట్టి ఇది ఒక్కసారే కాదు, అనేక మార్లు ఇశ్రాయేలు సనగడము దేవుని శోధించడం అనేటువంటిది ఒక్కసారి జరగలేదు. ఎప్పుడైతే మరి ప్రయాణం మొదలు పెడతారో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎర్ర సముద్రం దగ్గర శనిగా, తర్వాత నీళ్లు లేవని శనిగా, తర్వాత ఆహారం బాగోలేదని శనిగా,
ఆహారం అంతా ఇచ్చిన తర్వాత, మన్నా ఇచ్చిన తర్వాత మాంసం లేదు మాకని వాళ్ళు ఇష్టానుసారంగా సనగడమే. ప్రతి దానికి కూడా సనగడం ఎక్కువైపోతూ ఉంది. దేవుని యందు విశ్వాసం ఏమాత్రం కూడా వీరికి ఉన్నట్టు మనకు కనబడుతూ ఉండదు. ఇలాగ సనగడాన్ని బట్టి మరి దేవుని యొక్క శిక్షను కూడా వీరు పొందుకున్నారు. మరి ఈ రోజున నిజంగా మనలో విశ్వాస జీవితం ఉన్నట్లయితే, విశ్వాసము మనలో ఉన్నట్లయితే, దేవుని మీద ప్రేమ, ఇష్టము, విశ్వాసం ఉన్నట్లయితే మనకి ఏ పరిస్థితి కలిగినా దేవుని విడిచిపెట్టి మనం వెళ్ళం. ఒకవేళ మానవ బలహీనతను బట్టి మరి దేవుని ఒకవేళ సనుగుతూ ఉన్నా పశ్చాత్తాపడతాం, దేవుని వద్దకు మరలా వస్తాం. కానీ సనుగుతూ దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగా ఏ కార్యములు చేయడానికి కూడా మనం సిద్ధపడము. ఈ రోజున అలాగూ సనుగుతున్నామంటే, అలాగూ దేవుని శోధిస్తూ ఉన్నామంటే మనము కూడా ఇశ్రాయేలు మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాస జీవితం మనలో లేదు. విశ్వాస జీవితం లేకుండా మరి దేవునికి ఇష్టం అసాధ్యమని వాక్యంలో ఉంది కనుక ప్రభువా విశ్వాసము దయచేయమని చెప్పేసి ఒకసారి దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసం లేకుండా దేవుని ఎలా సనుగుతూ జీవిస్తున్నట్లయితే, అయ్యో నాకు ఇది రాలేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నవి ఏమీ జరగట్లేదని చెప్పేసి అనుకున్నట్లయితే అయ్యో మనం సరి అయినటువంటి మార్గంలో లేము. దేవుని మార్గంలోకి వచ్చి మన జీవితం ఆయన చేతిలో పెట్టిన తర్వాత ఆయన ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా నడవడానికి ఇష్టపడాలి. కానీ ఇంకా నా ఆశలు, నా ఆలోచనలు, నా యొక్క చిత్తం అని చెప్పేసి దేవుని చిత్తంను విడిచిపెట్టి వెళ్ళినట్లయితే మనం సరి అయిన మార్గంలో వెళ్ళట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే వారికి అనేకమైనటువంటి ఫ్రీడమ్స్, వారికి ఇష్టానుసారమైనటువంటి మరి ఆహారం, ఇష్టానుసారమైనటువంటి జీవిద్దాం అనుకున్నారు. దేవుడు పెట్టిన ఏ ఆజ్ఞను బట్టి కూడా భయం లేకుండా ఇష్టానుసారంగా జీవించారు కనుక మరి పరలోకపు అనగా దేవుడు ఇచ్చేటువంటి ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. తర్వాత వచనం చదువుకుందాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. అనేక మార్లు సనడం, అనేక మార్లు ఇష్టానుసారంగా దేవుడు నియమించినటువంటి మోషే మీద కూడా, మోషే అధికారమును బట్టి కూడా కొంతమంది మరి దాతాను, అబీరాము, కోరహ అనేటువంటి వ్యక్తులు కూడా మరి మోషే మీద సనగడాన్ని బట్టి వారు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇలాగూ వారు చేసినటువంటి కార్యములన్నీ కూడా దేవునికి విరోధముగా ఉన్న అవిశ్వాసమైనటువంటి కార్యములు వారు చేశారు. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 31వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. మరి కాదేశు బర్నే అనే ప్రాంతంలో ఇశ్రాయేలు వస్తారు. వారు వచ్చిన తర్వాత దేవుడు ఏమంటారంటే వేగు చూడడానికి మరి వేగులను పంపిస్తే 12 మందిని పంపిస్తే వారిలో 10 మంది ఏం చెప్తారంటే మనము దేవుడు మనకి ఇస్తానన్న దేశంలో అనేక మంది బలిష్ఠులు ఉన్నారు, వారి ఎదుట మనం మెడతల్లో ఉంటాం, మనం యుద్ధం చేసినట్లయితే వారు మనల్ని ఇష్టానుసారంగా నలిపేస్తారు, మనకి వాగ్దాన దేశం రాదని చెప్పేసి జనుల హృదయాలను, వారి విశ్వాసాన్ని చెడగొడతారు. అయితే మిగతా ఇద్దరు కూడా, కాలేబు, యెహోషువ కూడా లేదు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మనం విశ్వాసం కలిగి దేవుడు చెప్పిన మాటను బట్టి దాన్ని స్వతంత్రించుకుందామని చెప్పేసి చెప్పిన అనేక జనులు మరి వీరు చెప్పిన చెడు మాటనే విని వాళ్ళందరూ కూడా మళ్ళీ సనుక్కుంటారు దేవుని మీద. మేము చచ్చిపోవడానికి ఇక్కడ తీసుకొచ్చాడు దేవుడు అని చెప్పేసి, మా పిల్లలు ఇక్కడ రాలిపోతారని చెప్పేసి ఇష్టానుసారంగా శాపవచనములు కూడా చెప్తూ ఉంటే మరి దేవుని కోపం వచ్చి 29వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం. మీ శవములు ఈ అరణ్యంలోని రాళ్ళను, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరిది నిశ్చయము. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వారిని దేవుడు వాగ్దాన దేశం వరకు తీసుకుని వచ్చి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోమంటే వారి అవిశ్వాసాన్ని బట్టి జనులు మళ్ళీ కూడా ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోకుండా అక్కడికి వచ్చిన జనులు మళ్ళీ మీ 40 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా అరణ్యం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ యొక్క మార్గంలో మరి అనేకమైనటువంటి వ్యక్తులు చనిపోతారు. కేవలము కాలేబు, యెహోషువ మాత్రమే
వాగ్దాన దేశాన్ని స్వాధీనించుకుంటారు. ఈరోజున మన జీవితంలో మరి ఏమేమి అడ్డంకులు మన పరలోకపు మరి ప్రయాణంలో వస్తూ ఉన్నాయి? ఒకవేళ ఈ అడ్డంకుల ద్వారా, అవిశ్వాసం ద్వారా, లేకపోతే మరి దేవునికి అవిధేయమైన కార్యాల ద్వారా, మన బలహీనతల ద్వారా, దేవుని శోధించడం ద్వారా, సనుగుట ద్వారా ఒకవేళ మనం వెనక్కి వెళ్ళిపోతూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేక ఉన్నట్లయితే, అయ్యో ఈ అడ్డంకులు మనల్ని మరి ఇక్కడే మన యొక్క విశ్వాస ప్రయాణమునకు ముగింపుగా ఉంటాయి కనుక ఈ రోజున హెచ్చరిక పొందాం. మరి దేవుడు చెప్పిన మాటను బట్టి ఏ రీతిగా మనం దేవునికి అవిధేయులుగా ఉన్నామో గుర్తించుకుని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ యొక్క ప్రయాణంలో విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని దేవుని అడుగుదాం. వాక్యం చదువుకుందాం. 13వ వచనము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది. మరి ఒకవేళ మానవరీత్యా మనం శోధనలు విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, అనేకమైన శోధనలు మనకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటిని తప్పించుకునేటువంటి మార్గము కూడా మనకిస్తారు. అలాగే ఇంకోటి, మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా మనలను శోధింపబడనీయరు. మన యొక్క శక్తికి మించినటువంటి శోధన మనకి రాదని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నారు. మరి సైతాను శోధిస్తూ ఉంటారు. మరి యోబుని శోధించినట్టు అనేక రీతులుగా విశ్వాసులను శోధిస్తూ మరి దేవుని యొక్క ఈ యొక్క విశ్వాస మార్గంలో జనులు వెళ్లకుండా వారి బలహీనతలను బట్టి వెనక్కి లాగుదామని, లేకపోతే మరి కుయుక్తితో ఇండైరెక్ట్గా వారి మీద అటాక్ చేసి ఈ యొక్క ప్రయాణంలో వెనక్కి లాగదామని చూస్తూ ఉంటాడు. పరిచయం చేసేవాళ్ళని పరిచయం చేయనివ్వకుండా అనేక నిందలు అపనిందలు వేస్తూ కూడా వారిని వెనక్కి లాగడానికి వాడు చూస్తూ ఉంటాడు. కనుక దేవుని సహాయం ఎప్పుడు కూడా తన యొక్క విశ్వాసికి, తన యొక్క సేవకునికి ఎప్పుడూ కూడా తక్కువ కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకుందాం. 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. కేవలము యేసు వైపు చూడడాన్ని బట్టే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా మనలని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనము నమ్మదగిన వారం అయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. నిజముగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీవు నేను గనక ప్రేమించినట్లయితే ఆయన కృప ఎప్పుడు మనకు తక్కువ కాదు. ఎన్ని కష్టములు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని ఖచ్చితంగా అద్దరికి, ఆవలికి, పరమకణానికి, పరలోక రాజ్యమునకు తీసుకు వెళ్ళగలిగినటువంటి శక్తిమంతు దేవుడు మనకున్నాడు. కనుక ఆయన వైపు చూద్దాం. మనుషుల వైపు చూసినట్లయితే కొంత సహాయం మనకు కలుగుతుందేమో, లేకపోతే కొంత మరి అలసట, కొంత మరి విశ్రాంతి మనకు కలుగుతుందేమో, కానీ నిజమైనటువంటి విడుదల, నిజమైనటువంటి సహాయము దేవుని యొద్ద నుండి కలుగుతుంది. కనుక మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే దేవుని నమ్ముకుందాం. దేవుని వైపు చూద్దాం. యేసు వైపు చూచు మన కొరకు తన ప్రాణమునే పెట్టిన యేసయ్య వైపు చూద్దాం. ఎన్ని కష్టములు, ఎన్ని ఆటంకములు, కొన్నిసార్లు అననుకూలమైనటువంటి సందర్భాలు, అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, మనం హ్యాండిల్ చేయలేం. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కార్యాలు జరుగుతాయి, వాటిని మనం హ్యాండిల్ చేసేటువంటి శక్తి మనకు ఉండదు. కానీ దేవునికి ఆ శక్తి ఉంది. కనుక ఆయన వైపు చూచి ఆయన యొద్ద నుండి సహాయం పొందుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ఆవలికి వెళ్ళగలుగుతాం. యేసయ్య వైపు చూస్తూ కూడా ఓపికతో మనం ఫలించడానికి ఆయన యొద్ద నుండి కృప పొందుకున్న ఈ రోజున ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడ, సహోదరి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ ఏదైనా ఆటంకము ఉన్నట్లయితే ఈ రోజున యేసయ్య వైపు చూద్దాం. మనుషుల వైపు చూసి నిరాశ పడిపోయామేమో, మనుషుల వైపు చూసి మన అలసట పొందేసి ఇంక ఈ మార్గం నేను మరి ఇంకా కొనసాగించడానికి ఇష్టం లేదు అనుకుంటూ ఉన్నామేమో, కానీ యేసయ్య వైపు చూద్దాం. ఓపికతో ఆయన ఇచ్చే సమాధానం కొరకు ఎదురు చూస్తూ కూడా దేవుని యొక్క విశ్వాసం పొందుకుని ఈ ప్రయాణాన్ని ఓపికతో కొనసాగించుకుందాం. అలాగ మనం సిద్ధపడినట్లయితే ప్రార్థనలోకి విద్దాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన మరి శ్రేష్టమైన నామమును బట్టి లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రోజున అనేక విషయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్న దేవానికి వందనములు. ప్రభువా, మా యొక్క హృదయంలో నీకు ఇష్టము కాని ప్రభువా ఆయాసకరమైన మార్గం ఉన్నట్లయితే ప్రభువా మమ్మల్ని దయతో క్షమించి ప్రభువా వాటి నుండి మాకు విడుదల కలగజేయండి.
నీ యొక్క ప్రభు విశ్వాసంలో ప్రభు వెనక్కి వెళ్ళకుండా సహాయం దయచండి. అమూల్యమైన విశ్వాసం అని నాయన ప్రభు, విశ్వాసం గురించి మీరు చెప్పి ఉన్నారు. మరి సువర్ణము కంటే అమూల్యమైన విశ్వాసం అన్నారు ప్రభా. శోధనల చేత ప్రభా మరి యొక్క విశ్వాసం ప్రభా తండ్రి పరీక్షించబడుతోంది. మా యొక్క విశ్వాసం ప్రభా మరి మరి తక్కువగా ఉన్నట్లయితే మీరు విశ్వాసంను దయచేయండి. మా యొక్క ప్రభా తండ్రి జీవితంలో ప్రభా విజయవంతులుగా మమ్మల్ని మార్చిన ప్రభా, పరలోక రాజ్యవాసులుగా మేము ఉన్నట్లు సహాయం దయచేయమని, మమ్మల్ని మీరు సిద్ధపరచండి, అనేకులను సిద్ధపరచడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాలబడిన పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరబురైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందనం మరణాలు తెలియజేసుకుని మీ అందరికీ మరణాత.